సో మీ ఎంప్లాయీస్ ఓనర్‌లా పనిచేయాలని అనుకున్నారా? సో దాంట్లో ఏముందిలే జస్ట్ సాలరీ పెంచేస్తే చాలా అనుకుంటారు. కానీ కాదు. ఈ ఒక్క సిస్టమ్ ఉంటే చాలు. సో ఓనర్స్ ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. సో ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయట్లేదు, లీడర్‌షిప్ ఉండదు, సో రెస్పాన్సిబిలిటీ లేదు, ఇనిషియేట్ తీసుకోరని చెప్పేసి. ఎంప్లాయీస్ అప్పుడు ఒక జాబ్‌లా చూస్తారు గానీ బిజినెస్‌లా కాదు. సో ఎంప్లాయీస్ ఓనర్‌లా బిహేవ్ చేయరు అన్‌లెస్ దే ఫీల్ ఓనర్‌షిప్. సో ఓనర్‌షిప్ సాలరీ వల్ల రాదు. సో ఓనర్‌షిప్ ఒక సిస్టమ్ వల్ల వస్తుంది. సో సమ్ క్లియర్ అండ్ ప్రాక్టికల్ సిస్టమ్ చెప్తా. సో నంబర్ 1, సో ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్‌కి ఔట్‌కమ్ ఇవ్వండి. సో టాస్క్‌లా కాకుండా. సో ఎలా అంటే ఈ వర్క్ చెయ్యాలి అని కాకుండా ఈ రిజల్ట్ కావాలి అని చెప్పండి. సో రిజల్ట్ క్లియర్ ఉన్నప్పుడు థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో నంబర్ 2, అటాచ్ విజిబిలిటీ. సో వీక్లీ నెంబర్స్ అందరికి కనిపించేలా పెట్టండి. సో సేల్స్ ఎన్నైనాయి, సో డిలేస్ ఎన్నైనాయి, ఎర్రర్స్ ఏమేమైనాయి మొత్తం ఓపెన్‌గా పెట్టండి. సో విజిబిలిటీ క్రియేట్స్ రెస్పాన్సిబిలిటీ. సో నెంబర్ 3, అటాచ్ కాన్సిక్వెన్సెస్ అండ్ రివార్డ్స్. సో గుడ్ అవుట్‌కమ్ వచ్చినప్పుడు రికగ్నిషన్ ఇవ్వండి. సో అదే బ్యాడ్ అవుట్‌కమ్ వచ్చినప్పుడు కరెక్షన్ చేయండి. అంతేగాని న్యూట్రల్ రెస్పాన్స్ ఉండకూడదు. సో ఓనర్స్ కంట్రోల్ చేస్తారు. కానీ లీడర్స్ ఓనర్‌షిప్‌ని క్రియేట్ చేస్తారు. సో మీరు టాస్క్‌ని అసైన్ చేస్తున్నారా? లేదా అవుట్‌కమ్‌ని అసైన్ చేస్తున్నారా? కామెంట్స్‌లో చెప్పండి.